నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో రికార్డు బద్దలుగొట్టాడు హీరో విజయ్ గారు. సినిమాల్లో ఆయన మాస్టర్, అభిమానులకు కృషి చేశారు. తన నటనతో అదిరింది గూరు అనిపించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే విజిలేశాడు. అరగంటతోనే ద్రావిడ పార్టీలను మట్టి కరిపించి బెస్ట్ అనిపించుకున్నాడు. అభిమానులకే కాదు, తమిళ ప్రజలకే జననాయక్ మారారు. తమిళనాట కొత్త చరిత్ర లిఖిస్తూ రేపో మాపో సర్కారు ఏర్పాటు చేయబోతున్నారు. ఆయనే తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి దళపతి విజయ్. దళపతి విజయ్ గారు పార్టీ పెట్టి అతి కొద్ది కాలంలోనే ఎన్టీ రామారావు గారి తర్వాత మన విజయ్ గారు అతి కొద్ది కాలంలోనే రాజకీయ పార్టీ పెట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట. దశాబ్దాల పాటు వాళ్ళే అట్లా ఉన్న విజయ్ గారు ఈ పొద్దు చూస్తే తమిళనాడులో మనం చూసుకుంటా పోతే బద్దలు కొట్టేశాడు. ఎందుకంటే విజయ్ గారు అంటేనే అంత క్రేజీ, అంత ఉన్న అతను. ఎందుకంటే మనం ఓపారి విజయ్ గారిని చూసుకుంటా పోతే బద్దలు కొట్టి రికార్డు బద్దలు కొట్టినాడు విజయ్ గారు. ఏమిటంటే తమిళనాట విజయ సంచలనం. ఆయన సంచలనమే. పార్టీ పెట్టినప్పుడు ఆయన కేడర్ లేదు, ఏమీ లేదు. అతనికి ఇచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే సింగిల్ డిజిట్ రావచ్చు, లేదా డబుల్ డిజిట్ రావచ్చు అని చెప్పారు. ట్రిపుల్ డిజిట్ అని ఎవరు చెప్పలేదు. ఒక సర్వే మటుకే 100 సీట్లు గెలుస్తాయని చెప్పింది. అట్లాంటి విజయ్ గారు ఈ పొద్దు 110 సీట్లతో ఉన్నాడు. 118 సీట్లు గెలవాలి. ఇంకా 10 సీట్ల కోసం ఆయన విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు చూసుకుంటా పోతే రికార్డే బద్దలు కొట్టిన విజయ్ గారు ఆయన మనకు చూసుకుంటా పోతే పార్టీకి కూడా తమిళనాడు ప్రజలకు ఒక చేశాడు. ఏమరంటే పార్టీ ఏర్పాటుకు కూడా విజయ్ గారు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరమైన నేపథ్యంలో ఇతర పార్టీ నేతలతో విజయ్ వాళ్ళ తరపున సంప్రదింపులు జరుపుతున్నారు. చూసుకుంటా పోతే మన ధన ప్రవాహానికి సమాధి కట్టామంటున్నాడు విజయ్ గారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఒంటరిగా ఎన్నికల్లోకి బరిలోకి దిగిన టీవీకేకు ప్రజల నుంచి లభించిన అఖండ మద్దతు దేశ రాజకీయాలను కుదిపేసిందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యంలో ధన ప్రవాహానికి శాశ్వతంగా సమాధి కట్టామని విజయ్ గారు పేర్కొంటున్నారు. ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ ప్రారంభం నుంచి అందరూ తమను వేలన చేయడంతో పాటు తీవ్ర విమర్శలు గుప్పించారని, వాటిని పట్టించుకోకుండా ప్రజలపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీ చేశామని తెలిపారు. తమ నమ్మకం ఒమ్ము కాలేదని, రాష్ట్ర ప్రజానీకం గెలుపు బహుమతిగా అందజేసిందని తెలిపారు. టీవీకి అద్భుతమైన విజయాన్ని చిన్నారులు, బాలబాలికలు ప్రధాన కారకులయ్యారని, తమ కుటుంబ సభ్యులందరినీ దృష్టిలో టీవీకే వైపు మళ్లించారని, చారిత్రాత్మక విజయానికి కారణమైన రాష్ట్ర ప్రజలకు, పార్టీ ప్రముఖులకు, గెలిచిన అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఓట్లు వేసి గెలిపించిన ఆత్మీయులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మన విజయ్ గారు. విజయ్ గారు ఒకటే ఇప్పుడు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం. చూడండి, కరుణానిధిని కుటుంబాన్ని, స్టాలిన్ కుటుంబాన్ని, ఎట్లా జయలలిత పార్టీని, స్టాలిన్ పార్టీని మట్టి కరిపించాడు విజయ్. ఎందుకంటే అతను ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. నేను చేసేటి ప్రజలకు ఈ చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి విజయ్ గారిని తమిళనాడు ప్రజలు ఆదరించారు. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే పార్టీ పెట్టిన అతనికి చాలా చేశారు. ఎందుకంటే విజయ్ డంక మోగించారు. ఆయన్ను చూస్తే మనకు విజయ్ డంక తమిళనాడులో అయితే విజయ్ డంక మోగించారు. ఆయన ఇంత అంత కాదు. ఎందుకంటే ఈ విజయ్ నేతృత్వంలోని టీవీకి దూసుకెళ్ళిపోయింది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను కాదని విజయ టీవీకే పార్టీ అధికారం చేపట్టుతుంది. అంటే చూడండి,
తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసము 118 సీట్లు గెలవాలి. చూడండి, కానీ 10 సీట్లు దూరంలో ఆగిపోయాడు మన విజయ్ గారు. ఆ 10 సీట్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఏమిరంటే డిఎంకే కానీ అన్నా డిఎంకేతో కానీ పొత్తు పెట్టుకొని అంటున్నాడు విజయ్ గారు. విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఒక స్టాలిన్ ఓడిపోయాడండి. సీఎంగా పనిచేసిన వ్యక్తి స్టాలిన్ ఓడిపోవడం అంటే లెక్కేసుకోండి. ఆయన ఎంత ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. రాజకీయ నాయకులు అధికారం వస్తే భూమిని చూడరు, ఆకాశాన్ని చూసుకుంటారు. మాదే అంటారు, 30 ఏళ్ళు పరిపాలిస్తామంటారు. పెద్ద పెద్దోళ్ళు మాదే అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. మేమే ఉంటాం, మేమే పరిపాలిస్తామంటారు. ప్రజలకు మంచి చేసి ఎవరైనా ఓట్లు వేస్తారు. అట్లాంటి చూడండి, డిఎంకే కానీ అన్నా డిఎంకే పార్టీని కానీ విజయ్ పార్టీ బద్దలు కొట్టి అధికారం లేకొచ్చింది. ఆ 2 సంవత్సరాల కాలంలోనే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటే మనం ఆలోచించుకోండి. ఎందుకంటే అతను ఒక కేసులు లేవు, తన సొంత డబ్బులతోనే అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు. కానీ గత ఏడాది ఫిబ్రవరిలోనే టీవీకి పార్టీని స్థాపించాడు విజయ్. కానీ ఆయన రాజకీయ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. అడుగడుగున ఆటంకులు ఎదురైనాయి. ఎందుకంటే ఒక మీటింగ్లో కరూరులో నిర్వహించిన సభలో ఏకంగా 40 మంది పైగా చనిపోయారు. చూడండి, ఆ ఘటన విషయంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేసులు కూడా నమోదైనాయి. ఆ తర్వాత విజయ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇంకా భార్య సంగీతతో విడాకుల వ్యవహారం, హీరోయిన్తో త్రిషాతో ప్రేమాయణం, ఇలా ఇంట బయట తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నాడు విజయ్. అయినా అన్నిటిని అధిగమించి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కింగ్గా అవతరించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడంటే దట్ ఈజ్ విజయ. ఎందుకంటే అతను ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. అతను చేసేటి చెప్పుకుంటూ పోయాడు. అదే విజయన్ గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే నేను చేయలేదు, నేను డెవలప్ చేస్తాను, నన్ను నమ్మండి అన్నాడు విజయన్ గారు. అందుకనే అవకాశం ఇచ్చారు ప్రజలు, గెలిపించారు. ఈ సర్కార్ ఏర్పాటుకు కూడా సైలో ఉన్నాడు. రేపు గవర్నర్కి విజయ్ సమాచారం ఇచ్చాడు. రేపు ఉదయం 11:30 గంటలకు ప్రమాణం చేస్తారనేది కూడా తెలుస్తుంది. ఇంకా 10 సీట్లు దూరంలో ఉన్నాడు. ఈ 10 సీట్లలో కాంగ్రెస్ కానీ పిఎంకే, ఈసీకే, లెఫ్టల్ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇస్తారని హామీ ఇచ్చారని తెలుస్తుంది. వేణుగోపాల్ గారు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పారు. అలాగే సీఎం పదవికి స్టాలిన్ కూడా రాజీనామా ఆమోదించారు. కానీ విజయ్ గారు ఇచ్చిన ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే 1,00,000 కోట్లు, ఇంత కాదు 1,00,000 కోట్లు కావాలంట. ప్రభుత్వ ఖజానాపై అదనంగా పడనున్న భారం ఇది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అధికారుల ఆందోళన. హామీలు అమలు అంత సులభం కాదని అభిప్రాయం. ఇప్పటికే 1,22 లక్షల కోట్ల ఆర్థిక లోటులో ఉంది తమిళనాడు రాష్ట్రం. మరి ఇవన్నీ 1,00,000 కోట్లు పెట్టి ఎలా హామీలు కూడా నెరవేరుస్తారనేది కూడా తెలుస్తుందండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకి అధినేత ప్రముఖ సినీ నటుడు విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఆయన బుధవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్తో సమావేశం అవుతారని టీవీకి నాయకత్వం ప్రకటించింది. కానీ అంతలోనే గవర్నర్ ఆయనకు జలెక్కిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆంగ్ల మీడియాతో సంస్థతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలని టీవీకి నేతలు కోరగా మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర వివరాలు అడిగానని వాటి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. వివరాలు సమర్పించాకే విజయ్తో భేటీ అవుతానని స్పష్టం చేశారు. టీవీకే తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీ సభ్యుల వివరాలను తెలిపిన మీదటే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఇదేనండి. ఎందుకంటే విజయ్ గారు అంత వ్యక్తి కాదు, ఒక సామాన్యుడిగా వచ్చారు. కానీ ఈ టీవీకి మన విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా రిమార్క్ చేశాడు. సుస్వాగతం కానీ, ఖుషీ కానీ, తమ్ముడు కానీ ఇట్లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారిని అవతరించారు. పవన్ కళ్యాణ్ ద్వారానే ఈయన సినిమాలలో కూడా ఆయన సినిమాలు ఎక్కువ అనువాదం చేసి మంచి హీరో. ఇప్పుడు సీఎంగా విజయ్ గారు
ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారండి. గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. కానీ అన్నా డిఎంకే పార్టీల మటుకు మట్టి కరిపించారు. ప్రజలు ఇసుగు చెందారు ఆ 2 పార్టీల వల్ల. అందుకని విజయ్కి మంచి అవకాశం వచ్చింది. మంచిగా పరిపాలన చేసి తమిళ ప్రజలను ఇంకా మనసు గెలుచుకోవాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.